సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ప్రతి ఒక్క యంగ్స్టర్స్లో ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి అని కోరిక ఉంటుంది. డైరెక్టర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంకొక పెద్ద డైరెక్టర్ దగ్గర లేకపోతే ఆల్ క్రాఫ్ట్స్ తెలిసి ఉండాలి, కాంటాక్ట్స్ ఉండాలి, పిఆర్ ఉండాలి, సర్కిల్ ఉండాలి, ఏదో కాస్తో కోస్తో ఒక దగ్గర దాంట్లో దూరాలి అంటే ఒక చిన్నపాటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. లేదా అన్నీ తెలిసిన ఒక పెద్ద మనిషి ఒక పెద్ద వ్యక్తితో మనకి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఈరోజు నాతో పాటు కూర్చున్న ఈ రాహుల్ రాయ్ మాత్రం ఓవరాల్గా 9,000 ఫిలిమ్స్లోనే ఇండియా వైడ్లో టాప్ 2లో ఉన్నారనమాట. అసలు ఈ టాప్ 2 రావడం ఏంటి, సో ఎవరి దగ్గరైనా వర్క్ చేశారా, అసలు మొబైల్లో తీయడం ఏంటి, అసలు మొబైల్లో తీసిన ఫిలిం ఇంత క్లిక్ అవ్వడం ఏంటి, ఇలాంటివి చాలా డౌట్స్ మీలాగే నాకు ఉన్నాయి. అసలు ఆ సక్సెస్ మంత్ర అండ్ ఆ టాలెంట్ వీటన్నిటి మిక్స్ చేస్తే ఈ రాహుల్ రాయ్ ఎలా బయటకు వచ్చారనేది తెలుసుకోవడానికి నా ముందు కూర్చున్నారు. తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్. యంగ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. వారణాసి టైటిల్ కొట్టేశారు కదా మీరు. నాదే వాళ్ళు కొట్టినట్లు లెక్క యాక్చువల్లీ చెప్పాలంటే. రామ అలా అంటే జనాలు ఊరుకుంటారా? బికాజ్ నేను 3 years బ్యాకే నేను అది ట్రైలర్ రిలీజ్ చేశాను అండ్ 5 months ago ఇండిపెండెంట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయింది. అది వారణాసి అనేది వారణాసి కింద క్యాప్షన్ వచ్చేసి ద కాజ్ ఆఫ్ డెత్ అనమాట. వారణాసి అంటే యాక్చువల్లీ ఒక 14-year-old గర్ల్ని ఒకటి రేప్ చేస్తాడు, దాని మీద తీసాను యాక్చువల్లీ మూవీ. ఎస్, వారణాసి. నిజంగా వారణాసి అనగానే అందరికీ గుర్తొచ్చేది కాశీ. అఫ్ కోర్స్ శివుడు, అఫ్ కోర్స్ బాడీస్, అఫ్ కోర్స్ అక్కడ కాలడం, అక్కడ నదులు, ఆ బోట్, ఇవన్నీ కూడా అదొక డిఫరెంట్ ప్రపంచం వారణాసి కదా. అంటే ఒక యంగ్స్టర్ అయ్యి ఉండి ఒక మంచి లవ్ స్టోరీనో, ఒక మంచి లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీనో, లేదా ఒక మంచి కమర్షియల్ హిట్ అంటారు, కానీ మీరేంటండి కంప్లీట్గా అంటే అరే ఇంకా అన్నీ వదిలేసిన వాడికి కాశీ దిక్కురా అంటారు, అలా వారణాసి మీద పడ్డారు. అంటే వారణాసి యాక్చువల్లీ టైటిల్ ఒకటే తీసుకున్నాను నేను. వారణాసి అనేది జస్ట్ ఫర్ టైటిల్ అంతే. వాడి పేరు వారణాసి క్యారెక్టర్స్ నేమ్ అనమాట. టైటిల్ రోల్ నరసింహ అని అతను ప్లే చేశాడు. యా, ఇందులో ఏం జరుగుద్దంటే వారణాసి అండ్ సిస్టర్ గౌరీ, తనకు ఒక ఫ్రెండ్ కృష్ణ అని ఉంటుంది. ఆ అమ్మాయికి 12-year-old గర్ల్, 12 or 14-year-old ఒకసారి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వీడికి కొంచెం కులం పిచ్చి. ఎవరికి? పాసం దుర్గా అనే ఒక వ్యక్తికి కులం పిచ్చి. పాసం దుర్గా ఎవరంటే వారణాసి వాళ్ళ ఫాదర్. ఏం చేస్తాడు, నువ్వే కులం తక్కువడివి అని చెప్పి అంటది ఆ అమ్మాయి కృష్ణ ఒక సందర్భంలో. అన్నప్పుడు నన్ను కులం తక్కువ నన్నే కులం తక్కువ అంటావా నువ్వు అని చెప్పి వాడు అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాడు. 14 years ఇది సెంటెన్స్, లైఫ్ సెంటెన్స్ వేస్తారు. రిలీజ్ అయిన తర్వాత కన్న తండ్రిని కూడా చూడకుండా వారణాసి గాడు దుర్గాని చంపేస్తాడు. రిలీజ్ అయినాక ఆల్రెడీ శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా అతని కోసం వెయిట్ చేసి 14 years తర్వాత తన చెల్లి ఫ్రెండ్ని చంపినందుకు గాను చంపేస్తాడు అనమాట. దానికోసం అనమాట. అంటే అట్ ఎనీ కాస్ట్ ఉరిశిక్ష అనేది కంపల్సరీ, వీటికి రేప్స్ చేసిన వాళ్ళకి ఉరిశిక్ష ఫైనల్ జడ్జిమెంట్ అవ్వాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో నేను ఆ మూవీ తీశాను, వారణాసి. దట్ ఈస్ వారణాసి. వారణాసి టైటిల్ అనేది అలా పుట్టుకొచ్చింది. యా, కాజ్ ఆఫ్ డెత్ అంటే యాక్చువల్లీ డెత్ చనిపోయిన తర్వాత అందరూ అస్థిక నిమజ్జనానికి దానికి వారణాసికి ఎలా వెళ్తారో ఇక్కడ ఏంటంటే దానికి కారణమే వారణాసి అయ్యాడు అనమాట. ఎవరి మరణానికి? వాళ్ళ తండ్రి మరణానికి. సూపర్. సో ఈ స్టోరీ ఇక్కడ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ ఫస్ట్ రాహుల్ రాయ్ అంటే అటు నార్త్ అబ్బాయా? కాదు, వెస్ట్ గోదావరి. వెస్ట్ బెంగాల్ కాదు, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. సో మరి మా మేనత్త సోషల్ టీచరు, తన పేరు వెంకటేశ్వరి. తను రాజారాం మోహన్ రాయ్కి ఇన్స్పైర్ అయ్యి నాకు ఆ నేమ్ పెట్టింది అనమాట. రాయ్ అని తను యాడ్ చేసింది, రాహుల్ రాయ్. సో ఆ ఇన్స్పిరేషన్ కాస్త ఇక్కడ రాహుల్ రాయ్. మరి రాహుల్ రాయ్ ఆ ఇన్స్పిరేషన్కి తగ్గట్టు ఏమైనా చేశారా మరి? దాని ప్రకారమే నేను మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీస్తున్నాను. ఓకే. యా, ఫస్ట్ ఆర్జీబీ స్పార్క్స్. అత్తకి కూతురు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కానీ వదిలి ఇద్దరు పెద్దవాళ్ళు. సో అయ్యో అత్త మిస్సింగ్. ఒకవేళ చిన్నోళ్ళనే పెళ్లి చేసుకున్నాను యాక్చువల్లీ. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ ప్రస్తుతానికి. నాట్ ఇంట్రెస్టెడా? ఫ్యూచర్ లో కూడా అసలు మాక్సిమం అయితే నా టార్గెట్ అయితే మ్యారేజ్ చేసుకోవద్దు అని. ఓ, టార్గెటే పెట్టేసుకున్నా. అంటే లైఫ్లో అమ్మాయి మీద విరక్తి వచ్చిన వాడో లేదో అంటే ఈ లవ్ అనే దాని మీద కంప్లీట్గా తొక్కేమీ లేదు, అసలు మనుషులే కాదు ఈ పెళ్ళి ఇదంతా ఇది మనం ఎందుకు అదంతా కాదు యాక్చువల్లీ అనుకున్న వాళ్ళు లైఫ్ నేను టైం ఇవ్వలేను. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యాక్చువల్లీ ఏదో బిజీలో ఉంటాం కదా, ఇంకా అంత బిజీ అవ్వలేదు.
బట్ రాను రాను బిజీ అయిన తర్వాత అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళొచ్చు. ముసలి అయ్యాక ఎవరు చూసుకుంటారు మరి? ఇప్పుడు మా పేరెంట్స్ని ఎవరు చూసుకుంటున్నారు? మీరు ఒక్కడనే కదా ఉన్నాను, నేను చూసుకుంటాను. బై ఈ ఒక్కళ్ళని ఎవరు బై ఛాన్స్ నేను చూసుకుంటున్నా అంతే. అందరినీ చూసుకోవట్లేదు కదా బయట. ఎవరి పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు రాబోయే మూవీ కూడా పేరెంట్స్ గురించి అనమాట. పేరెంట్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక కాన్సెప్ట్ మీదే నెక్స్ట్ మూవీ తీస్తున్నాను. అన్ని ఇండిపెండెంట్గా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది నా డౌట్. ఎవరు సపోర్ట్ లేరా లేకపోతే ఏంటి? ఇండిపెండెంట్ ఎందుకు వెళ్తున్నా అంటే ఫస్ట్ ఎక్కడో విన్నాను నేను, మనల్ని నమ్మి మనమే ఒక 10 లక్షలు పెట్టకపోతే మనల్ని నమ్మి కొన్ని కోట్లు ఎలా పెడతారు బయట ప్రొడ్యూసర్స్ అని విన్నాను నేను. అదేవిధంగా నేను ఏం చేశానంటే వారణాసి అనే ఫిల్మ్ ఈ S24 ఈ ఫోన్తో తీశాను. మొత్తం మేకింగ్ కాస్ట్ 0 చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ప్రొఫెషనల్స్కి ఇచ్చాను నేను. లైక్ ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ, మ్యూజిక్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్ చేయించుకున్నాను. అప్పుడు నాకు ఫిల్మ్ మేకింగ్ మీద ఒక ఐడియా వచ్చింది. దెన్ మా డాడీకి చెప్పాను, దీని బడ్జెట్ వారణాసికి నాకు ఒక 1 lakh అయిందంతే. సో దీనికి ఇంకో ఇండిపెండెంట్ ఫిల్మ్ తీద్దాము అని అనుకుంటున్నాను నేను. దానికి ఒక 10 lakhs పెడితే కొంచెం క్వాలిటీ మూవీ ఇవ్వచ్చు మనం బయటికి. ఇది ఓన్లీ టీవీ వరకు వస్తుంది, థియేటర్ రేంజ్ అయితే కాదు కదా, మొబైల్తో తీసింది. సో అందుకని FX3 కెమెరాతో ఒక ప్రొఫెషనల్ని హైర్ చేసుకున్నాం, KB అని చెప్పి. సూపర్ కెమెరామ్యాన్ తను, DOP KB. అది మా యాక్టర్ రాజా మైలవరపు అని ఉంటారు, ఆయన రిఫర్ చేశారనమాట KBని తీసుకోమని చెప్పి. సో ఆయన హైర్ చేసుకుని నేను ఒక అటజని కాంచన్ అని చెప్పి ఒక మూవీ తీశాను. అటజని కాంచన్ ఏదో మన తెలుగులో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది, పద్యం ఉంటుంది. అవునండి, పద్యం 10th క్లాస్లో ఉంది. ఆ పద్యం వచ్చేసి పద్యాన్ని కాపీ చేస్తారా మీరు? టైటిల్ ఒకటి కాపీ చేస్తాను, పద్యాన్ని కాపీ చేయలేము అది. ఎందుకంటే అది హిమాలయ పర్వతాల గురించి ఉంటుంది. నేను అక్కడ దాకా వెళ్ళేంత బడ్జెట్ లేదు నాకు. జస్ట్ టైటిల్ ఒకటి తీసుకున్నాను అంతే. టైటిల్ వరకు తీసుకున్నాను. యా. అదే మూవీ కాన్సెప్ట్ ఏంటి? ఆ తల్లిదండ్రుల్ని పిల్లలు పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నారు. అంటే అక్కడికి చని అంటే వెళ్ళడం, అక్కడికి వెళ్ళి చూశాను. కాంచన్ అంటే చూడడం, అక్కడికి వెళ్ళి చూశాను, ఒక క్యారెక్టర్ అక్కడికి వెళ్ళి చూశాను అనే దాని పేరే అటజన కాంచన్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈ అటజని కాంచన్, అందులో ఈ అటజని కాంచన్ అనే ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ ఒక చోటుకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. సేమ్ లైక్ ఇది ప్రవరుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి హిమాలయాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నది అలసాని పెద్దన్ గారు రాశారన్నమాట ఈ పద్యం. ఆ పద్యం ఏంటంటే అటజని కాంచ భూమిసురు డంబర చుంబిశిరస్స రజ్జరీ పటల ముహుర్లు తదభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరిత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్ అని ఒక పద్యం రాశారు. అంటే ఏంటంటే అదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఇది కాదు. ఎందుకంటే ప్రవరుడు అనే అతను యాక్చువల్లీ ఐసోలేటెడ్గా ఉండేవాడు. ఆయన ఫస్ట్ టైం టూర్కి వెళ్ళినప్పుడు హిమాలయ పర్వతాలను చూసి దాని వర్ణన ఇలా చేస్తాడు అనమాట అలసాని పెద్దన. ఆయన చెప్పిన దాన్ని బట్టి, ప్రవరుడు చెప్పిన దాన్ని బట్టి, ఎలా అంటే నెమళ్ళు నాట్యం చేసినట్టున్నాయి, మృదంగం వాయించినట్టు ఉంటుంది అని చెప్పి. అలా అక్కడికి వెళ్ళి వాళ్ళ గొప్పతనం చూసుకున్నట్టు, ఇది హిమాలయాల యొక్క గొప్పతనాన్ని ప్రవరుడు అక్కడికి వెళ్ళి చూసినట్టు, ఇందులో గిరి అనే పాత్రధారి ఒక చోటుకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని చూసుకుంటాడు అనమాట, తెలుసుకుంటాడు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మూవీ. RGV గారు దగ్గర మీరు వర్క్ చేశారని విన్నాను. అదొక పెద్ద కన్ఫ్యూజన్ నాకు. RGV గారు వర్క్ చేయలేదు. యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్ 2021లో RGV గారు స్పార్క్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అని ఒకటి పెట్టారు. అవును. దాంట్లో ఓవరాల్ 9,000 ఫిలిమ్స్కి నాది సెకండ్ వచ్చింది ఇండియాలో. ప్రైజ్ కూడా ఇచ్చారు, ప్రైజ్ మనీ అదిని. అప్పుడు ఒకసారి వాళ్ళ టీంతో నేను మీట్ అయ్యాను. నేను టీమ్ మీట్ అయితే ఏడీ కింద చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందని అన్నారు. ఏడీ కింద అయితే చేయనండి, నేను డైరెక్ట్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది కాబట్టి. సో ఐ డోంట్ వాంట్ టు బి అసిస్టెంట్ డైరెక్టర్ అని అన్నాను. డైరెక్ట్గా నాకు నేనే నేర్చుకుంటానని చెప్పాను, ఎక్కడ నేర్చుకోనని చెప్పి. సరే అని చెప్పి అప్పుడు దాన్ని బట్టి నేను ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాను అనమాట. దిస్ ఈజ్ మై సెకండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ యాక్చువల్లీ. దానికి ముందు RGV దాంట్లో చేసింది యాక్చువల్లీ 2 minutes షార్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ, అంతే. ఓన్లీ 2 minutes ఫిల్మ్. 2 minutes టాప్ 2లో ఉంది. ఇండియాలోనే సెకండ్ ప్లేస్ 9,000 ఫిలిమ్స్ లో. యా. దాని టైటిల్ వచ్చి రిటర్న్ బై. బ్రెయిన్ ఉంది, ఇంత బుర్ర ఉంది, ఇంత క్యాపబిలిటీ ఉంది. ఎందుకని ఇండస్ట్రీలో బిగ్ ఫిలిమ్స్ కి ఆపర్చునిటీస్ రావట్లేదా?
ఇంకా అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్లీ. మీరు అప్రోచ్ అవ్వలేదు? యా, అది ఆర్జీవీది అయిన తర్వాత మా ఫ్రెండ్స్ జ్ఞానేశ్వర్ రెడ్డి అని ఒక అతను ఉంటాడు, మా బీటెక్ క్లాస్మేట్. తను ఇంకొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. ఆల్మోస్ట్ మేము బోర్డ్ అవుతున్నాం ప్రాజెక్ట్కి. వికారాబాద్ వెళ్ళాము, లొకేషన్ కూడా స్కౌటింగ్కి వెళ్ళాం, అంతా ఫైన్. కాకపోతే అన్ఫార్చునేట్లీ మా మదర్ చనిపోయారు అనమాట 3 years బ్యాక్. చనిపోవడంతో ఇంక నేను మా ఫ్యామిలీని చూడడానికి వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిపోయారు. యా, ఐ హ్యాడ్ టు గో టు మై హోమ్ టౌన్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. యా. నాన్నగారు ఏం చేస్తుంటారు? రిటైర్డ్ అంటే యాక్చువల్లీ ప్రైవేట్ ఎంప్లాయీ ఇంతకుముందు. తణుకులో మా ఊరు తణుకు, వెస్ట్ గోదావరి, వెంకటేశ్వర థియేటర్ అని చెప్పి ఆకుల బాబు గారు, యా, ఆకుల బాబు గారు ఆయన ఇదనమాట ఓనర్ దానికి. ఆ థియేటర్లో మా డాడీ వర్క్ చేసేవారు, అసిస్టెంట్ మేనేజర్ కింద, టికెట్ కౌంటర్ దగ్గర ఉండేవారు. సో ఈ ఫిలిం డైరెక్షన్ అనేది అక్కడ నాన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ వచ్చింది యాక్చువల్లీ. అంటే ఆ థియేటర్లో నేను తీసిన సినిమా పడాలి అన్నది యాక్చువల్లీ ఒక డ్రీమ్ నాది, ఒక చిన్న డ్రీమ్. దట్ ఇస్ నాట్ మై లైఫ్ టైం డ్రీమ్ అది, కాకపోతే ఒక చిన్న డ్రీమ్ ఉంది నాకు. దాంట్లో మా డాడీ వర్క్ చేసిన థియేటర్లో నా సినిమా పడాలి అన్నది నా డ్రీమ్ అనమాట అది. సో ఇంకా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు? అంటే అప్రోచ్ అయ్యాను ఒక ఓటీటీకి అప్రోచ్ అయ్యి ఈ మూవీని మొత్తం చూపెట్టాను, ట్రైలర్ చూపెట్టాను. అండ్ దెన్ వాళ్ళు ట్రైలర్ నచ్చింది, ఫుల్ మూవీ కూడా చూశారు. ఆల్మోస్ట్ సైన్స్ అవుతున్నాయి ఓటీటీలో, వాళ్ళు టెలికాస్ట్ చేస్తానన్నారు. బట్ ఇప్పుడు ఒక 2-3 hours బ్యాక్, ఈ ఇంటర్వ్యూకి ఒక 2-3 hours బ్యాక్ నాకు కాల్ వచ్చింది. అదే మా అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చింది, ఆదిత్య. జయమ్మ పంచాయతీ అని చెప్పి ఒక మూవీ డైరెక్టర్, వాళ్ళ టీం నుంచి కాల్ వచ్చింది మా అసిస్టెంట్ డైరెక్టర్కి. సార్ మీరు అటజని కాంచి అనే సినిమా తీస్తున్నారు కదా, దాని మీద ఆల్రెడీ మేము 2 years బ్యాకే టైటిల్ అనౌన్స్ చేసాము. సో మీకు ప్రాబ్లం అవుద్దేమో, ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ యూట్యూబ్ దెర్ ఈస్ నో ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ గో విత్ ఓటీటీ ఆర్ థియేటర్స్ ఇట్ విల్ బీ అ మెస్ ఫర్ యూ అండ్ కాపీరైట్ ఇష్యూ పడుతుంది అని అన్నారు. సో నేను ఇంకా మా టీంతో డిస్కస్ చేశాను, ఇప్పుడే చేసి పోనీ వదిలేసుకోవచ్చు కదా, టైటిలే కదా, మనం మారుద్దాం, టైటిల్ మార్చి చేద్దాము, ఓటీటీకి వెళ్ళడం కన్నా గొప్ప ఏముందని అన్నారు. నో, యాక్చువల్లీ నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ టైటిల్ నేను ముందుగా డిసైడ్ అయిపోయాను యాక్చువల్లీ, అందుకని యూట్యూబ్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఓకే, సో యా, యూట్యూబ్లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ ఫిల్మ్. ఇక్కడ ఏ ఛానల్? మన పంచ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, జబర్దస్త్, ఆయన మా బ్రదర్ అవుతారు. ఆయన ఛానల్లో ఇచ్చేది టెలికాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సూపర్. ఇప్పుడు అప్కమింగ్ ఈ ఫిలిం తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయా? ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? మీ టార్గెట్ ఏంటి? ఇండస్ట్రీకి ఎలా రావాలనుకుంటున్నారు? నా టార్గెట్ అంటే యాక్చువల్లీ ఆల్రెడీ 18+ స్క్రిప్ట్స్ నేను రిజిస్టర్ చేయించుకున్నాను. ఐఎమ్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ మెంబర్ని, యాజ్ అసోసియేట్ మెంబర్ని, నాట్ ఎ లైఫ్ మెంబర్, బికాజ్ నా పేరు ఇంకా స్క్రీన్ మీద పడలేదు కాబట్టి అసోసియేట్ మెంబర్ ఉంది నా దగ్గర. స్క్రిప్ట్స్ అవి రిజిస్టర్ చేయించుకున్నాను నేను. అది నరేషన్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నా. ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కమ్స్ ఐ విల్ డెఫినెట్లీ నరేట్ మై స్టోరీస్. యాక్చువల్లీ వాళ్ళు రారు, నేను వెళ్తాను, నేను వెళ్ళి నరేట్ చేస్తాను. ఇది అయిన తర్వాత అప్రోచ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి. యంగ్ హీరోస్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇలాంటి యాక్టర్స్తో చేయాలి అన్న టార్గెట్ పెట్టుకొని స్టోరీ డైరెక్టర్స్కి ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ డైరెక్షన్ ఇలా అని పెట్టుకొని ఆల్రెడీ రాసుకుంటారు. అవును, ఐదర్ ప్రభాస్ గారు ఈ కాన్సెప్ట్ అయితే మాట మీ దగ్గర ఉన్న స్టోరీకి ఒక హీరోని ముందుగానే ప్రిపేర్ అవుతారు. అలా మీ దగ్గర ఉన్న స్టోరీస్లో మీరు ఏ హీరోస్తో ప్రిపేర్ అవ్వండి? 18 హీరోలు ఉన్నాయి నా దగ్గర, అన్ని కథలే యాక్చువల్లీ. ఓన్లీ స్టోరీస్ ఆర్ హీరోస్. నేను అది మాత్రం స్టబ్బన్గా చెప్పగలను, స్టోరీ లేకపోతే ఏం లేదు. నేను హీరోని డిసైడ్ అవ్వలేదు, టు బీ ఫ్రాంక్, స్టోరీస్ ఆర్ హీరోస్ అనమాట. యువర్ స్టోరీస్ యువర్ మెయిన్ హీరోస్. ఎస్, అందుకే నేను యాక్చువల్లీ ఫస్ట్ మూవీ టైటిల్ రిటర్న్ బై అని పెట్టుకున్నాను. నేను మూవీ టైటిలే రిటర్న్ బై. అందులో ఏంటంటే ఒక ఫాదరు కోవిడ్కి భయపడి వాళ్ళ కూతుర్ని ఒక అడవిలో దాచేస్తాడు. అక్కడికి దాని బాయ్ ఫ్రెండ్ వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ బాయ్ ఫ్రెండ్ మీద కోపం వచ్చి చంపేస్తాడు. అక్కడ ఏంటంటే యువర్ ఎండ్ ఈజ్ రిటర్న్ బై యువర్ యాక్షన్స్ అని చెప్పి ఉంటుంది. మీ ముగింపు మీ చర్యల ద్వారా రాయబడుతుంది. వాడు ఆ టైంకి అక్కడికి వెళ్ళకపోయి ఉంటే గర్ల్ ఫ్రెండ్ మీద వ్యామోహంతో వాడు చనిపోకపోతాడు. అది రిటర్న్ బై అనమాట. అంటే రిటర్న్ అంటే నా ఉద్దేశం స్టోరీ, నాకు యాక్చువల్లీ స్టోరీ ఈజ్ మై హీరో అనమాట. అదే హీరో. ఎక్సలెంట్ అండి. యా. సో ఫైనల్లీ చాలా స్టబాన్గా 18 కాన్సెప్ట్ అంటే ఏంటేంటి ఉన్నాయి?
చెప్పలేం కదా, అది ఓపెన్గా చెప్తే ఎలాగా. లవ్ స్టోరీసా లేకపోతే కమర్షియల్ స్టోరీసా లేకపోతే హారరా, అంటే ఒక కంప్లీట్ ప్యూర్ జానర్స్ మీరు అడిగారు. జానర్స్. జానర్స్ యాక్చువల్లీ నేను మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మిస్టరీ ఇవి రాస్తాను. కానీ ఈ 3 years ఎప్పుడైతే నేను మా హోమ్ టౌన్ వెళ్ళానో, నేను ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ చేశాను టీకేఆర్ తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో. ఇక్కడే తర్వాత జాబ్ కూడా వేసాను, గూగుల్ మ్యాప్స్లో జాబ్ చేశాను. అంత సిటీ లైఫే కొంచెం నాకు అలవాటు, పల్లెటూరు వాతావరణం అంత తెలీదు, మాది టౌన్. కాకపోతే 3 years నేను అక్కడ ఉండడం వల్ల అక్కడ పల్లెటూరు వాతావరణం, అక్కడ ఎమోషన్స్ అవన్నీ కూడా నాకు తెలిసి వచ్చినాయి. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ రాయడం కూడా మొదలు పెట్టాను కొంచెం. ఊర్ లవ్ స్టోరీస్. మీకేం లవ్ స్టోరీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి, కానీ పెళ్లి మాత్రం చేసుకోను కాబట్టి స్టబ్బన్గా చెప్తున్నా. ఇది విని ఎవరైనా చేసుకుంటారంటే అప్పుడు చూద్దాం. రాహుల్ గారు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ పెళ్లి మాత్రం, మరి ఎందుకండి పెళ్లి? ఇప్పుడు లేవు యాక్చువల్లీ, సిన్స్ 2018 లైక్ ద మొమెంట్ ఐ స్టెప్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ ఐ మీన్ దిస్ ఫిల్మ్ సైడ్ ఎప్పుడైతే వద్దాం అనుకున్నానో, నో గర్ల్స్ లేరు, అస్సలు అటు పట్టించుకోలేదు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ నా స్క్రిప్ట్సే, హీరోస్ అవే, అన్నీ అవే యాక్చువల్లీ. నైస్ అండి. అంటే ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు? ఇన్కమ్ సోర్స్ అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, కంపెనీ ఉంది, దానికి కంటెంట్ రైటింగ్ రాస్తుంటాను. ఓకే. పర్ మంత్ అలా 25K అలా వస్తుంది అంతే ప్రస్తుతానికైతే అదే. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చి ప్రొడ్యూస్ చేసింది అయితే మాత్రం మా డాడీ, అండ్ నాది కూడా కొంచెం ఉంది, కొంచెం హ్యాండ్. మా డాడీ బెటర్, ఎక్కువ 90% మా డాడీనే, ఆయన నమ్మారు అంతే. అంతే. సో ఇప్పుడు మీరు ఇది ఏదైనా ఛానల్స్కి, యూట్యూబ్కి కానీ ఓటీటీ కానీ వస్తే మీకు ఏమైనా మనీ వస్తుందా? మనీ వస్తుంది కదా, మీరు అందరూ వైరల్ చేస్తే మనీ వస్తుంది, ఆడియన్స్. సో మేము అందరూ వైరల్ చేయలేదు, ఒకవేళ వైరల్ చేయకపోతే ఇంకా 10 lakhs నమ్మహే లేదంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నాకు, దట్స్ ఫైన్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు 10 lakhs. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, చాలామంది అలాంటి కోట్లు నష్టపోతున్నారు, అది ఎక్స్పీరియన్సే కదా. నాకు 10 లక్షలు అంటే ఎక్కువే, కానీ దట్స్ ఓకే, నచ్చుద్ది అనే నమ్మకం ఉంది నాకు. ఓకే. బికాస్ పేరెంట్స్ ఎమోషన్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ కూడా మీరు ఇండిపెండెంట్ ఫిల్మ్కే వెళ్ళబోతున్నారు? నో ఇంకా ఇండిపెండెంట్ ఫిల్మ్ కానీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లేదు, ఇంకా నో, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ ఫర్ ఫీచర్ ఫిల్మ్కే నేను ఇప్పుడు టార్గెట్, అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది అంతే. సో ఇప్పుడు కమింగ్ అప్ అంతా కూడా ఫీచర్ ఫిల్మ్కి వెళ్దామని నా ఇది. ఫీచర్ ఫిల్మ్కి బౌండ్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, రెడీగా ఉన్నాయి. సో డైరెక్టర్స్ని అప్రోచ్ అవ్వడం, ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవ్వడం, అంటే స్టోరీ ఇచ్చేస్తారా డైరెక్టర్స్? స్టోరీ అండ్ డైరెక్షన్ మీరే డైరెక్టర్ని అప్రోచ్ అవ్వక్కర్లేదు, ఇంకా డైరెక్టర్ అప్రోచ్ అవ్వండి, ఓన్లీ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అంతే. సో ఫస్ట్ ఏ యాక్టర్తో అనుకుంటున్నారు? అనుకోలేదు నేనేమి, ప్రొడ్యూసర్నే ఫస్ట్ ప్రొడ్యూసర్. అది దొరికితే కథ ఎవరిని డిమాండ్ చేస్తే వాళ్ళు తీసుకోవడం అంతే. యా. ఓకే. సో మొత్తానికి ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నది, ఎక్స్పీరియన్స్ చేసింది ఏమైనా ఉందా? లేదు, ఇంకా ఏం చేయలేదు. అంటే ఇచ్చాను, నరేషన్స్ ఇచ్చాను కొంతమందికి, బాగుందన్నారు. కథ కొంచెం అశ్లీలత ఉందని కొన్ని స్క్రిప్ట్స్ రిజెక్ట్ అయినాయి. అశ్లీలత లేదు యాక్చువల్లీ, ఉంది అని చెప్పి రిజెక్ట్ చేశారు అంతే. నాకు పెద్ద చేదు అనుభవాలు ఏం లేవు, ఎందుకంటే ఆల్రెడీ ఐ వాస్ బిజీ ఇన్ మేకింగ్ 2 ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఓవర్ 2 years. సో అందుకని ఇంకా అంత ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు. ఎస్, అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నాను యాక్చువల్లీ. ఇంకొక 1 year తర్వాత కూర్చోబెట్టి ఇప్పుడు ఈ 1 yearలో ఏంటి ఎక్స్పీరియన్స్ చేశారని అడిగితే అప్పుడు చెప్తారేమో. చెప్పండి, నేను తీస్తాను, ఫీచర్ ఫిల్మ్ తీస్తాను, డెఫినెట్లీ తీస్తాను. ఒకవేళ ఎవరు ప్రొడ్యూసర్ దొరకకపోయినా ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఏంటంటే, టెక్నీషియన్స్ని నేను క్రౌడ్ ఫండింగ్ చేపిస్తాను. లైక్ మనీ కాదు, ఇప్పుడు మా రాజమండ్రిలో ఒక స్టూడియో ఉంటుంది, ఆ స్టూడియో ఏం చేస్తారంటే డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ వాళ్ళు చేస్తారు. సో అలా ఫండింగ్ చేయించుకుంటాను, మనీ ఇవ్వను, కానీ వాళ్ళు క్రియేటివ్ సైడ్స్ అంతా కూడా నేను కొలాబరేట్ చేసి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని మూవీలో పెట్టుకుంటాను. కెమెరామెన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి, యాక్టర్స్ ఫ్రీగా చేసి ఉంటే వాళ్ళందరినీ చేసి ఒక పెద్ద మూవీ తీద్దామని డిసైడ్ అయినా. అవ్వకపోతే ఏ ప్రొడ్యూసర్ మనకు దొరకకపోతే, బట్ ఐఎమ్ షూర్ నాకైతే ప్రొడ్యూసర్ దొరుకుతారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా రెడీ పెట్టుకున్నారు. సో మొత్తానికి రాహుల్ గారు, సో ఒక డిఫరెంట్ థీమ్ ని ముందుగా ప్లాన్ ఏ, ప్లాన్ బి ఫిక్స్ చేసుకున్నాను. ప్రొడ్యూసర్ దొరికితే ఇలా వెళ్తారు, ప్రొడ్యూసర్ దొరకకపోతే ఆల్రెడీ కొలాబరేషన్ కోసం రెడీ అయిపోయారు అంతే. సో ఏదైనా సరే యాక్టర్స్ ని కూడా హోల్డ్ చేసుకోబోతున్నారు. సూపర్. సో లోకల్ టాలెంట్ ని తీసుకుందామని డిసైడ్ అయ్యాను అన్నమాట. అంతే.
అన్ని మిక్స్డ్ ఉన్న యాక్టర్స్ని లాగేస్తారు. అంతే. సూపర్. రాహుల్ గారు, హానెస్ట్లీ మేము కూడా ఇలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి ఫ్యూచర్లో బ్లాక్ బస్టర్ తీయాలి, ఈ హిట్ ఇవ్వాలి అని ఒక విజన్ ఉన్న డైరెక్టర్స్ని మా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో కష్టం ఏంటి మాకు తెలుసు. అంటే ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఎప్పుడు అంటే తన యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ప్రయత్నంలోనే పరిగెడుతూ ఉంటారు. సో కొంతమంది మధ్యవర్తుల ద్వారా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకపోవడాలు ఇవన్నీ. సో ఇప్పుడు డిజిటల్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇన్స్టాగ్రామ్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ ఇస్తుంది. ప్రతి సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, నెంబర్ ఆఫ్ టీమ్స్ అండ్ ప్రతి ఒక్కరు డిజిటల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో హోప్ఫుల్లీ మీరు అనుకున్నటువంటి ప్రొడ్యూసర్ దొరికి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇస్తారని మనస్ఫూర్తిగా మేము కూడా. అండ్ వారణాసి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ 9,000 ఫిలిమ్స్లో ఇండియా వైడ్లోనే టాప్ 2 రావడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. 9,000 ఎక్కడ, సింగిల్ నెంబర్ డిజిట్ 2 ఎక్కడ, ప్రైమ్లో ఉన్నారు మీరు. అంటే మీ విజన్ అంత బాగుంది అనేది అక్కడే క్లారిటీ వచ్చింది. అండ్ ఇండిపెండెంట్ ఫిలిం తీయడానికి కూడా ఒక స్ట్రెంగ్త్, ఒక స్ట్రాంగ్, ఒక స్టబాన్ ఉండాలి. అవన్నీ మీలో ఉన్నాయి. టీమ్ ఉంది యాక్చువల్లీ, నాకు మంచి బ్యూటిఫుల్ టీమ్ ఉంది. సో వీళ్ళందరి సపోర్ట్తో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఫిలిం కొట్టాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి, పంచప్రసాద్ గారి తరపు నుంచి అండ్ ఐ డ్రీమ్ తరపు నుంచి 100% కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఆడియన్స్ అందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి మీ మాటల్లో కూడా చెప్పేసాను. షూర్. హాయ్ అండి, నా పేరు రాహుల్ రాయ్ అడబాల. నేను వెస్ట్ గోదావరి తణుకు నుంచి వచ్చాను. సో 2 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీశాను అండ్ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను, రిటర్న్ బై అని చెప్పి. అయితే నేను మూవీ తీద్దామని, ఐ మీన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్, ఎలా అయినా కూడా డైరెక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్. ఎందుకు డైరెక్టర్ అవ్వాలన్నది తర్వాత చూద్దాం. డైరెక్టర్ అయినాక నేను చెప్తాను ఎందుకు అవ్వాలనుకున్నాను. కాకపోతే డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం నేను తెలుసుకుంది ఏంటి అంటే, అట్లీస్ట్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ సంగతి నాకు తెలియదు, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గా అవ్వాలి అంటే మాత్రం కొన్ని క్వాలిటీస్ అడాప్ట్ చేసుకోవాలి. అవి నేను చేసుకున్నవి ఏంటంటే, నా ఐడియా ప్రకారం ఒక మొబైల్తో మన సొంతూరులోనే మన ఆర్టిస్టులు, లైక్ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్స్ ఎవరుంటే వాళ్ళు, లోకల్ టాలెంట్ని అందరూ తెచ్చుకొని మన సినిమా తీయాలి. మేకింగ్ కాస్ట్ 0 చేసుకోవాలి. తెలిసిన లొకేషన్స్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, లేదంటే ఇల్లులు ఏవైతే అవి అక్కడ తెలిసిన లొకేషన్స్లో మనం ఫ్రీగా మూవీ తీసేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ 2 లో బడ్జెట్ ఆర్ ఎల్స్ 0 బడ్జెట్లో ఫిలిం తీసుకుని, అండ్ పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి. లైక్ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి డబ్బింగ్ చేయించాలి, ప్రాపర్ ఎడిటర్తో ఎడిటింగ్ చేయించుకోవాలి. అండ్ దెన్ ఇఫ్ పాసిబుల్ మనం అంత సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా తీస్తే కనుక డిఐ చేయించుకోవాలి. మ్యూజిక్ కూడా ఇవ్వాలి కాపీరైట్ పడకుండా ఉండడానికి. సో మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ యాక్టర్స్తో యాక్టింగ్ చేపిస్తాము, ఈ ఐడియా వస్తుంది మనకి. కెమెరా యాంగిల్స్ ఏది బాగుంటుంది అనేది మనమే హ్యాండిల్ చేస్తాం కాబట్టి, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫోన్, మనం హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి ఫోన్తో మనం యాంగిల్స్ అవన్నీ కూడా మనకు తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం పోస్ట్ ప్రొడక్షన్లో ఏమేమి వర్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో అన్నీ కూడా మనకి ఐడియా వస్తుంది. దెన్ ఇంకొక స్టెప్ అహెడ్ చేసి మనం FX3 లాంటి కెమెరాతో ఒక మంచి కెమెరామ్యాన్ని హైర్ చేసుకుని, కొంచెం టాలెంటెడ్ యాక్టర్స్ని పెట్టుకుని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసుకున్న తర్వాత అది మన డెమో కింద వాడుకుంటే ఖచ్చితంగా ఫీచర్ ఫిల్మ్ అవకాశం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి ఇండిపెండెంట్ ఫిల్మే నేను తీశాను. దాని పేరు అటజని కాంచన్. అంటే అక్కడికి వెళ్ళి చూశాను. ఆల్రెడీ ట్రైలర్ ఈజ్ అవుట్ ఆన్ యూట్యూబ్. సో అది చూడండి మీరు. అటజని కాంచన్ అని కొడితే చాలా వస్తుంది మీకు ట్రైలర్. అండ్ రిలీజ్ ట్రైలర్ కూడా ఒకటి రెడీ అవుతుంది. అండ్ దెన్ మూవీ విల్ బి సూన్ రిలీజ్డ్ ఆన్ యూట్యూబ్. పంచ్ ప్రసాద్ గారి ఛానల్లో రిలీజ్ అవుతుంది. అది మీరు తప్పక చూడండి. మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ అంటే నాకు కాదు, యాక్చువల్లీ నా సినిమా చూసినంత వరకు షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ని మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి చాలు. మూవీని షేర్ చేయక్కర్లా. ఇవి నచ్చితే మీరు ఆటోమేటిక్గా షేర్ బటన్ మీదకి మీ ఫింగర్ వెళ్తుంది, దట్స్ ఓకే. కానీ మూవీ మీరు పూర్తిగా చూడండి. నేను స్టార్టింగ్లో కూడా ఒక కాషన్ ఇచ్చాను అనమాట. ఈ మధ్య రీల్స్కి షార్ట్స్కి అలవాటు పడ్డ మన బుర్రలకి గంట సినిమా చూడాలంటే చాలా కష్టం. ఇది అరగంటలో చెప్పడానికి పెట్ట కథ కాదు, 6 నిమిషంలో చెప్పడానికి పొడుపు కథ కాదని చెప్పాను. అలాగా ఈ సినిమా మొత్తం పూర్తిగా చూసి తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.